మెగాస్టార్ చిరంజీవి గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మైండ్ సెట్ షిఫ్ట్ అనే బుక్ లాంచ్కు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ న్యూస్ను ఈనాడు న్యూస్ పేపర్ వాడు ఏ విధంగా రిపోర్ట్ చేశాడో చూద్దాం. ఫస్ట్ పేజీలో పబ్లిష్ అయిన ఈ ఫోటోను చూడగానే దిగ్భ్రాంతి కలిగింది. అదేంటి, కులగజ్జితో బాధపడే ఈనాడు పేపర్ వాడు చిరంజీవి గారి ఫోటో ఎందుకు పబ్లిష్ చేశాడు అనిపించింది. అయితే హెడింగ్ అండ్ ఫోటో పక్కన ఉన్న స్టేట్మెంట్స్ చూసిన తర్వాత ఈనాడు వాడి కులగజ్జి పదిలంగా ఉంది అనిపించింది. ఆ హెడింగ్ ఏంటో చూద్దాం. ఏ నాయకుడు ఎదుర్కోనన్ని సంక్షోభాలు ఎదుర్కొన్నా, ఇది చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్టేట్మెంట్. ఆయన ఇచ్చిన మరికొన్ని స్టేట్మెంట్స్ ఈ విధంగా ఉన్నాయి. ఆలోచన విధానం మారితే అద్భుతాలు చేయొచ్చు. మైండ్ సెట్ షిఫ్ట్ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, పుస్తక రచయిత పొంగూరు శరణిపై ప్రశంసల జల్లు కురిపించిన సీఎం. ఇప్పుడు చిరంజీవి గారు ఇచ్చిన స్టేట్మెంట్ చూద్దాం. ధ్యేయం చెక్కు చెదరకూడదు, చంద్రబాబు ధీరోదాత్తుడు, హైదరాబాద్ అభివృద్ధిని ముందే ఊహించారు చిరంజీవి. సింపుల్ గా చెప్పాలంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటల్లో కూడా చంద్రబాబు గురించే ఉంది, చిరంజీవి గారు మాట్లాడిన మాటల్లో కూడా చంద్రబాబు నాయుడు గురించే మాట్లాడారు, పొగిడారు. ఇప్పుడు ఇదే న్యూస్ను సాక్షి న్యూస్ పేపర్ వాడు ఏ విధంగా కవర్ చేశాడో చూద్దాం. హెడింగ్: ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావడంతో చిరంజీవి మహానటుడిగా ఎదిగారు. చంద్రబాబు నాయుడు గారు చిరంజీవి గారిని అద్భుతంగా పొగుడుతూ ఇచ్చిన స్టేట్మెంట్ ఇది. ఇక రిపోర్టు ఈ విధంగా ఉంది. నమ్మకానికి సంకల్పం తోడైతే ఎటువంటి సవాళ్లనైనా అధిగమించవచ్చనేందుకు ఎన్టీఆర్ జీవితమే ఒక ఉదాహరణ అని సీఎం చంద్రబాబు అన్నారు. రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ కుమార్తె శరణి రచించిన మైండ్ సెట్ షిఫ్ట్ పుస్తకాన్ని సీఎం చంద్రబాబు ఆవిష్కరించి తొలి కాపీని మెగాస్టార్ చిరంజీవికి అందించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ఎన్టీఆర్ ఉన్నంతకాలం చిరంజీవి ఒక స్థాయికి ఎదిగారని, ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చాక ఆకాశమే హద్దుగా చిరంజీవి మహానటుడిగా ఎదిగారన్నారు. ఇక సింపుల్గా చెప్పాలంటే ఈ న్యూస్ రిపోర్టింగ్లో ఈనాడు న్యూస్ పేపర్ మరియు సాక్షి వాళ్ళు వారి వారి అజెండాలను ఫాలో అయ్యారని చెప్పవచ్చు. ఈనాడు వాడు కులగజ్జితో చంద్రబాబు నాయుడు గారిని ఎలివేట్ చేస్తే, సాక్షి వాడు చంద్రబాబు నాయుడు గారిపై గ్రడ్జితో చిరంజీవి గారిని ఎలివేట్ చేశాడని చెప్పవచ్చు.